హాయ్ మామ, హ్యాపీ బర్త్డే. థ్యాంక్స్ రా మామ. ఏమ్రా బర్త్డే అని చెప్పలేదు, పార్టీ ఇవ్వాల్సి వస్తుందా? అయినా నీకు చెప్పదురా, మాకు పార్టీ ఇవ్వాల్సిందే. ఈరోజు నైటే ఇవ్వాలి. మన ఫ్రెండ్స్ అందరిని తీసుకొని మన ప్లేస్కి వచ్చేస్తాను. నైటా? సరే వస్తా. సరే మామ, ఉంటాను. నైట్ కలుగుతాం. సరేరా. హలో మామ, ఎక్కడున్నారా? మేము వచ్చేసాం. అరే ఏమైందిరా? ఏమన్నాడు? అప్పన్న గారిని ఎక్కించుకొని మందు తీసుకొని వస్తుండ్రంటరా. అప్పన్న, ఇంత లేట్ అయింది? నీకేం తెలుసురా నా బాధ. ఈ నైట్ పార్టీ రావడం పెద్ద గొప్ప. ఏమన్నా చూడకపోతే అరే మామ, బర్త్డే దావత్ ఇస్తున్నా, ఫుల్ అవుదాం రా, తీసుకుంటా. టైం ఎంత మామ? 9:30 అయిందిరా. అరే ఏందిరా, 9:30 కదా. ఏం లేదురా, నాకు భయంగా ఉంది. ఎందుకు భయం? మేమంతా ఉన్నాం మామ. టైం ఎంత అయిందా? ఏమైందిరా, ఊరికి టైం ఎందుకు అడుగుతున్నారా? 10:30 ఇప్పుడు. అవును, ఇందాక టైం అడుగుతుంది, భయపడి పన్న. అది ఎక్కడ వస్తుందిరా తెల్ల. అరే మామ, ఎక్కడరా? ఆడరా భయ్, కనిపిస్తలేదు నీకు? తీసుకెళ్ళ బయట పోతుందారా? ఎందుకురా? బయటరా సార్ మామ, నేను ఎప్పుడే లేట్ అనుకున్నా. ఏంది ఒకరిని పోరా పో.
నక్క లేదు కుక్క లేదు, ఇంకోసారి ఒరిచిన బాటిల్ వాళ్ళ కొడతా. మామ టైం 11 అయిపోతుందిరా, వెళ్దాం పనిరా, భయం వేస్తుంది. అరే మామ పోదాం నడురా, ఏం బాధ తట్టుకోలేకపోతున్నా. భయపడలేక నేను ఉన్నా. మామ చెప్పిన ఏమే ఏమైందా వీకి? అరే మామ బండి తాళం కనిపిస్తలేదు. అరే మామ బండి తాళం కనిపిస్తుంది, నేను పోయి చూసి వస్తా, ఇక్కడ ఉంటా. అరే మా అమ్మ చెప్తున్నా. రెండు జేబులు నేనే సార్ ఏమైందిరా ఎంతసేపు? ఏం లేదురా బై. ఎంజాయ్ చేసినాం. బండి పడవసలేదు. అరే ఏమైంది రే? అరే మా నీ ఎంత దయంగా అనిపించిందిరా. దయము నువ్వు బాగా ఎక్కిందిరా. అరే మామ అప్పని చెప్తున్నా మామ, ఏదో సౌండ్ వస్తుంది, నాకు కూతురు పెద్ద పెద్ద సౌండ్లు వస్తున్నాయి. అప్పని చెప్తూనే ఉన్నా పోదామని, మీరేమో నా మాటనేమో వినరు. అందరం కలిసి దాని చేతులు ఇద్దాం, ఏదో ఒకటి ఉందిరా ఇడా రా. మీరు దయం గేమ్ అంటారు, నాకు దయం గేమ్ ఏం లేదు. నా సిగరెట్ ఏదా కనిపించినా పోదాం మరి. అరే ఏమైందా మామ? ఏమైందిరా? బండి స్టార్ట్ అయితే లేదు. అరే ఊరుకో ఊరుకో. అరే మామ ఉరుకుతురు. మనం ఉరుకుదాం పారా.
అరే మామ నా అప్పని చెప్తూనే ఉన్నా కదా పోదాం పోదామని అంత పని అయిపోయినట్టు వీళ్ళు అందరూ తెచ్చినట్టే ఇక అది ఎక్కడి నుంచి వస్తుందో అర్థమవుతలేదు భయం ఉందిరా మన పని అందరం తెచ్చినట్టే కొట్టింది ఈ అర్ధరాత్రి ఏం చేస్తుర్రా? ఏంటి దయ్యమా? నేను ఉన్న ఏరియాలో దయ్యమా? మీకు నేనున్నా, ఇప్పుడే దాని సంగతి చూస్తా. ఎలా చెప్పించాలో నాకు బాగా తెలిసే. చెప్తాను. నా పేరు సీత. నేను 9 నెలల గర్భంతో ఉన్నప్పుడు ఒకరోజు రాత్రి ఈ నలుగురు మా ఇంటికి వచ్చారు. వచ్చి నా భర్తని నైట్ పార్టీకి రమ్మని బలవంతం చేశారు. నిజానికి నా భర్త చాలా మంచివాడు, కానీ ఈ కొడుకులు బలవంతం చేసి తీసుకుపోయారు. ఇప్పుడే వస్తా అని వెళ్ళారు, కానీ రాత్రి 12 అయినా రాలేదు. సరిగ్గా అదే సమయంలో నాకు నొప్పులు మొదలయ్యాయి. నొప్పి తట్టుకోలేకపోయాను. తోడుగా ఎవరు లేక హాస్పిటల్ తీసుకువెళ్ళేవారు లేరు. అలా ఒక గంట సేపు చావుతో పోరాడి ప్రాణాలు వదిలాను. నేను చనిపోయాక గంటకి నా భర్త వచ్చాడు. నేను చనిపోయి ఉండటం చూసి ఎంతో ఏడ్చాడు. తాను నా వల్ల చనిపోయిందని, నేను ఈ టైం దాకా తాగి ఉండకపోతే నా భార్యని బ్రతికించుకునేవాని అని ఎంతో బాధపడ్డాడు. ఆ బాధలోనే ఆత్మహత్య చేసుకున్నాడు. ఇలా మా అందరి చావుకి కారణమైన ఈ నలుగురిని అందుకే చంపాలని పొగబట్టాను. అన్యాయమే. ఇన్ని రోజులు ఏం చేసినావు? వీళ్ళని చంపాలంటే ఎప్పుడో చంపేదాన్ని, కానీ నాకు జరిగిన ఈ సంఘటన మరి ఏ ఆడదానికి జరగకూడదని ఈ అర్ధరాత్రి దాకా తాగి తందనాలాడే ఈ నా కొడుకులకి చావు రుచి చూపించి వీరిలో మార్పు తేవాలని అనుకున్నా. ఏరా, మీకు మత్తులో మునిగిపోతే కట్టుకున్న వాళ్ళు కన్నవాళ్ళు గుర్తుకురారా? అరే, ఇంకోసారి ఏ నా కొడుకైనా ఇలా అర్ధరాత్రి దాకా తాగుతూ కనిపిస్తే ఈసారి చంపేస్తా. కానీ మమ్మల్ని ఒక్కసారి క్షమించు, మమ్మ వదిలేయి. ఇంకా ఎప్పుడు లేట్ నైట్ పార్టీలు పెట్టాము కాదు, ఇప్పుడు జీవితంలో మందే తాగము. అవును, తప్పైపోయింది, మమ్మల్ని ఒక్కసారి వదిలేయి. ఇక నుంచైనా బుద్ధిగా బతకండిరా. అరే, దయ్యాలు దయ్యాలు అంటారు, మీలాంటి మనుషుల వలయాలు పుట్టవలసి వస్తుంది. పొండిరా.